ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం, షలోమ్. కీర్తన 68:28 వచనంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ దేవుడు నీకు బలము కలుగా నిర్ణయించి ఉన్నాడు. అవును ప్రియులారా, మన దేవుడే మనకు బలముగా ఉంటున్నాడు. దావీదు ఎప్పుడైతే గొల్యాతు ముందు నిలబడ్డాడో, మరి దావీదు చిన్నవాడు, బాలుడు, కానీ దేవుడు అతనికి బలాన్ని ఇచ్చాడు. అయితే దావీదు తన బలం మీద ఆధారపడలేదు, కానీ దేవుని బలం మీద ఆధారపడ్డాడు. అందుకే ఆయన యుద్ధము యెహోవాదే అని పలికాడు. కాబట్టి దేవుని బలం మీద ఆధారపడి ఆ గొల్యాతును చంపుతానని ముందుకు వెళ్ళాడు. మరి అలాగే దేవుని బలంతో అంత పెద్ద రాక్షసుడైన గొల్యాతుని చంపగలిగాడు. సో ఈరోజు నీ బలము దేవుడై ఉన్నప్పుడు, దేవుణ్ణి నువ్వు బలంగా కలిగి ఉన్నప్పుడు, నీ జీవితంలో వచ్చే ఎలాంటి పెద్ద సమస్యలనైనా, గొల్యాతులనైనా సరే, ఎలాంటి బలమైన మనుషులు నీ ముందు ఉన్నా సరే, నీవు తప్పకుండా గెలుస్తావు. సో దేవుడే మన బలముగా ఉన్నాడు. ఈ రోజంతా దేవుడు మీకు తోడై ఉండను గాక. God bless you. Praise the Lord. Shalom.